చోడవరం వైద్యుల తీరు విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ కొందరు ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నారు. వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా చోడవరం ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్ పనిచేస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వినయ్ కుమార్ తీరుతో జనం విసిగిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటళ్లను రోగులు ఆశ్రయిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీతిగా ఆర్ఎంపీ వైద్యుల క్లినిక్స్ దర్శనమిస్తున్నాయి. మరోవైపు చెరువులు, పార్కులలో ప్రభుత్వ ఆసుపత్రి మందులు దర్శనమిస్తున్నాయి. వీటిపై డిఎం అండ్ హెచ్ఓకి ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో సూపరింటెండెంట్ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సింధు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి అయితే 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్నటువంటి చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అటు చోడవరం నియోజకవర్గంతో పాటు మాడుగుల నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో దాదాపు 12 లక్షల మంది రోగులకైతే వైద్య సేవలు అందించేటటువంటి 30 పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి చోడవరం హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ వినయ్ కుమార్ తీరైతే సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఏదైతే చోడవరంకు సంబంధించినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ క్లినిక్స్ కూడా ఎక్కడికక్కడే వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వినయ్ కుమార్ ఇక్కడికి సూపరింటెండెంట్గా వచ్చిన తర్వాతే ఈ ప్రైవేట్ క్లినిక్స్ అయితే ఏర్పడినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే చోడవరంకు వచ్చేటటువంటి రోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా దాదాపు ప్రతి నెల 2 లక్షల పైచీలుగా ఉండేటటువంటి ఓపీ విభాగం ప్రస్తుతం అయితే తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైద్యులు కొంతమంది ఆ ప్రైవేట్ క్లినిక్లో వైద్య సేవలు అందించడమే దీనికి నిదర్శనంగా స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వినయ్ కుమార్తో పాటు మరో 2 డాక్టర్లు కూడా ఏదైతే ప్రైవేట్ క్లినిక్లో పనిచేస్తూ ప్రభుత్వ జీతం పొందుతున్నారనే పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన గతంలోనే డిఎం అండ్ హెచ్ఓకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో రోగులకు ఇవ్వాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. చెరువులు అలాగే పార్కుల్లో కూడా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రైమ్ లైన్ అక్కడికి వెళ్ళే సమయంలో అక్కడ నుంచి గోడ దూకి పారిపోయే ప్రయత్నం అయితే చేశారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ జీతం తీసుకుంటున్నటువంటి వైద్యులు ప్రైవేట్న వైద్యం చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి రోగులంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రులను అయితే ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చూసుకుంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ధీటుగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గర్భిణీలకు కానీ లేదా మరే రోగం వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్తే ప్రస్తుతం అయితే గర్భిణీకి సంబంధించినటువంటి గైనిక్ వైద్యులు కూడా అక్కడ లేనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సూపరింటెండెంట్ వినయ్ కుమార్తో పాటు మరో 2 డాక్టర్లు చేస్తున్నటువంటి నిర్వాహకం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ ఇటు వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు దృష్టి సారించలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ రోగులకి వైద్య సేవలు అందించినటువంటి వైద్యులు సమయపాలన పాటించకపోవడం, అలాగే ఆ ప్రైవేట్ క్లినిక్లో వైద్యం చేయడంతో అక్కడికి వచ్చేటటువంటి రోగులంతా కూడా ఆ గగ్గోలు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉచిత వైద్య సేవలు పొందాల్సినటువంటి రోగులంతా కూడా లక్షల రూపాయలు అయితే ప్రైవేట్ హాస్పిటల్కి దారిపోయాల్సి వస్తుందంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 13 మండలాలకు సంబంధించినటువంటి హాస్పిటల్గా ఉన్నటువంటి చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆ పేరు అయితే ప్రస్తుతం ఖరాబ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ లేదా ఆ వైద్య వృత్తికి సంబంధించిన మరికొంత కూడా ఆ చెప్పిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 3 వైద్యులు ఎవరైతే ఉన్నారో 3 వైద్యుల తీరుతో కూడా విసిగెత్తిపోయినటువంటి ప్రజలైతే అనకాపల్లి ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. ఇటు సమయపాలన పాటించకపోవడంతో పాటు ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులపైన కూడా హాస్పిటల్కి సూపరింటెండెంట్ అయితే దురుసుగా ప్రవర్తిస్తున్నట్లుగైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలంటూ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నప్పటికీ ఇటువంటి వైద్యుల కారణంగా కూటమి పార్టీకి అయితే తలనొప్పిగా
మారిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేదవాడికి రోగాలకు సంబంధించినటువంటి వైద్యం అందించాల్సినటువంటి వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గతంలోనే ఇటువంటి ఘటనలు కూడా చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చాలానే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డిఎంఎండ్హెచ్ఓ కానీ మరే ఇతర అధికారులు కానీ అటువైపు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆసుపత్రికి వేలాది రూపాయల వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మనం విజువల్స్లో ఒకసారి చూసుకుంటే ఆ మెడిసిన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆ చెత్తబుట్టల్లోని లేదా అక్కడ ఉన్నటువంటి పొలాల్లోని లేదా ఆ చెరువుల్లో అక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అవన్నీ కూడా ఉన్నాయి ఆ ప్రైమ్ లైన్ చేతికి చిక్కడంతో అవన్నీ అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ అక్కడ సిబ్బంది కానీ చేసిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఎప్పటికప్పుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ కూడా అటువైపు చూసి చూడనట్లు వ్యవహరించడంతో అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ది ఆడిందే ఆట పాడిందే పాటగా ఆ ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రోగాలకు సంబంధించినటువంటి ఎంతోమంది ఆసుపత్రులను ఆశ్రయించాల్సి ఉన్నప్పటికీ వైద్యులు సకాలంలో అక్కడ లేకపోవడం అలాగే సరైన వైద్యం అందించకపోవడంతో చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రోగులంతా బొగ్గలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వినాయక్ కుమార్కి సంబంధించి మరింత సమాచారం కూడా ఉన్నతాధికారులకు చేరవేశారు. దీనిపైన త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.